కొంతమందికి నోటితో చెప్తే అర్థమవుద్ది. మరి కొంతమందికి చేత్తో ఈ చెంప, ఆ చెంప వాయించి చెప్తే అర్థమవుద్ది. మరి కొంతమందికి 'అపరిచితుడు' సినిమాలో విక్రమ్ చెప్తాడు గదా! శూలాలతో గుచ్చి, నూనెలో వేయించి చెప్తే ఏమన్నా అర్థమవుద్దేమో. కాకపోతే మన డెమోక్రసీలో అలాంటి పద్ధతులు కరెక్ట్ గాదు. మనం నమ్ముకునే ప్రజాస్వామ్యంలో అలాంటి పద్ధతులు చేయకూడదు. మనం యాక్సెప్ట్ చేయలేం. కానీ నిన్న చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో అది కేవలం పరామర్శ కార్యక్రమం కోసం వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. కానీ పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించారు. అక్కడ జనాన్ని సమీకరించడం పక్కన పెడితే, వాళ్ళు క్రియేట్ చేసిన హంగామా, ఒక మహిళా ఎస్ఐ ప్రవళికను ఆమెను చుట్టుముట్టి వేధిస్తూ, ర్యాగింగ్ చేస్తున్నారు, ఈవ్ టీజింగ్ చేస్తున్నారు. మధ్యలో ఒక లేడీ చుట్టూ మగవాళ్ళు చుట్టుముట్టారు. ఆమెని వే తిడుతున్నారు, వేధిస్తున్నారు, రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఆమె భయంతో చేతులు అడ్డం పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ పక్కకి చాలా జాగ్రత్తగా పోతుంది. తనను తాను రక్షించుకుంటూ చాలా జాగ్రత్తగా పోతుంది. పాపం ఒక ఎస్ఐ, మహిళా ఎస్ఐ ఆవిడ. ఆమెని మేబీ అక్కడ జరిగిందేందంటే, వీళ్ళు ఒక బైక్ ర్యాలీ చేద్దాం అనుకున్నారట. బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదు కదండీ! పర్మిషన్ లేకుండా బైక్ ర్యాలీ చేయకూడదు కదా! జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పర్మిషన్ కేవలం పరామర్శ కోసమే కదా! ఈ ర్యాలీలు, ఈ హంగామా ఏంటండి అని అడిగిందేమో. అడిగినందుకు ఆమెను చుట్టుముట్టి, ఆమెను ర్యాగింగ్ చేస్తూ, ఈవ్ టీజింగ్ చేస్తూ, వేధిస్తూ, తిడుతూ, ఆమె మీద అసభ్యంగా ఆమెను తాకటానికి ప్రయత్నం చేస్తూ, ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు విజువల్స్‌లో చూడండి. పాపం ఆమె భయపడుతూ బిక్కు బిక్కుమంటూ వీళ్ళు నన్నేమైనా చేస్తారేమో అని చెప్పేసి ఒక భయంతో ఆవిడ. మళ్ళదే పబ్లిక్‌గా, మళ్ళేదో చిన్న స్థాయి కార్యకర్తలు కూడా కాదు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడు రవి. చింతాడు రవి కూడా ఉన్నాడు. చింతాడు రవి, ఆయన అనుచరులు, వాళ్ళ కార్యకర్తలు వాళ్ళంతా ఉన్నారక్కడ. చింతాడు రవి ఆధ్వర్యంలో నడిచింది ఇదంతా కూడా. ఏమనాలి వీళ్ళని? ఏం చేయాలి వీళ్ళని? వీళ్ళకి ఎలాంటి పనిష్మెంట్స్ ఉండాలసలు? మానసిక అంగవైకల్యం అనాలా? లేతే ఇంకేమన్నా అనాలా? ఇలాంటోళ్ళని సంబోధించడం కోసం ఏమైనా కొత్త పదాలు క్రియేట్ చేయాలా? హ్మ్. నడి రోడ్డు మీద ఒక మహిళా ఎస్ఐని పగటి పూట అత్యంత దారుణంగా, మళ్ళా ఒక పోలీసు యూనిఫామ్ వేసుకున్నటువంటి మహిళని ఏమాత్రం బెదరకుండా, చెదరకుండా ఆ అమ్మాయిని భయపెడుతూ ఒక మహిళా ఎస్ఐని అట చేయటం అంటే ఏమనాలి వాళ్ళని? మీరే కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి.